హాయ్ ఫ్రెండ్స్, రాజులు మరియు యువరాజుల భూమి అని పిలువబడే రాజస్థాన్ ఎప్పుడో దాని ఉత్తేజకరమైన నాగరికత మరియు చరిత్రకు ప్రసిద్ధి చెందింది. ఇది సందర్శించడానికి గొప్ప ప్రదేశం. కానీ ఈ అద్భుతమైన ప్రదేశాలతో పాటు ఇక్కడ కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ముందుగా చాంద్ బావ్డీ. పురాణాల ప్రకారం రాజస్థాన్లోని ఈ మెట్ల బావిని ఒకే రాత్రిలో దెయ్యాలు నిర్మించాయని చెబుతారు. రాజస్థాన్ దాని చారిత్రక సౌందర్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడకు పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. రాజస్థాన్ కోటలు, రాజభవనాలు, సరస్సులు, స్మారక చిహ్నాలు మరియు మెట్ల బావులకు ప్రసిద్ధి. వీటిలో ప్రపంచంలోనే అత్యంత లోతైన మెట్ల బావి అయిన చాంద్ బావ్డీ చాలా ప్రత్యేకమైంది. దౌసా జిల్లాలోని అభనేరి గ్రామంలో ఉన్న ఈ మెట్ల బావి రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి దాదాపుగా 97 కిలోమీటర్ల దూరంలో ఉంది. 9వ శతాబ్దంలో గుర్జర్ ప్రతిహార రాజవంశానికి చెందిన రాజ్ మహీర్ భోజ్ అలియాస్ చంద్ రాజ్ దీన్ని నిర్మించాడు. ఈ మెట్ల బావి 35 మీటర్ల వెడల్పు, దాదాపుగా 3500 మెట్లతో ఉంటుంది. దీన్ని భూల్ భులయ్య అని కూడా పిలుస్తారు. ఇక తరువాత నహర్గఢ్ కోట. ఇక్కడ కొన్నిసార్లు మృతదేహాలు కనిపిస్తాయి, కొన్నిసార్లు ఒక వ్యక్తి కనిపించకుండా పోతాడు. ఇది నేటికి మర్మమైన భయాన్ని గొలిపే కోట. ఎంతోమంది మరణించిన తర్వాత కూడా ఇక్కడ రహస్యం గురించి ఎవ్వరికీ తెలియడం లేదు. కానీ ఈ కోట గురించి ఒక పురాణం కూడా ఉంది. ఇక్కడ ఇలాంటి అనేక వింత సంఘటనలు జరిగాయి, కానీ ఇవి ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అందుకే ఈ కోటను ఎప్పుడూ ఒక హాంటెడ్ ప్లేస్గా చెప్తూ ఉంటారు. 1834లో 2వ రాజా జైసింగ్ ఈ కోటను సుదర్శన్ గఢ్ పేరుతో నిర్మించాడు. దీని తర్వాత మాధవ్ సింగ్ సుదర్శన్ గఢ్ను పునర్నిర్మించారు. విలాసవంతమైన సమావేశాల గదులను నిర్మించి తలుపులు మరియు కిటికీలను గోడ చిత్రాలతో అలంకరించారు. కానీ ఆ కోట నిర్మాణ సమయంలో ఇలాంటి అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగి అందర్నీ భయపెట్టాయట. అందుకే దీన్ని దెయ్యాల కోట అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే అకస్మాత్తుగా బలమైన గాలులు వీచి కిటికీలు, తలుపులు, అద్దాలు విరిగిపోయేవట. దీంతో ఆందోళన చెందిన రాజు తాంత్రికుణ్ణి దీని గురించి తెలియజేశాడు. అప్పుడు అతను తెలిసిన దాని ప్రకారం యువరాజ్ నహర్ సింగ్ దెయ్యం నీడ ఇక్కడ ఉంది అని చెప్పాడట. అప్పట్నుంచి ఈ కోట పేరు చెబితే చుట్టుపక్కల వాళ్ళు భయపడిపోయేవారు. ఆ సమయంలో పరిస్థితులు వేరే విషయాన్ని కూడా సూచించేవి. ఇక నెక్స్ట్ వన్ జగత్పుర. ఇక్కడ వీధుల్లో మంత్రగత్తెలు తిరుగుతారు. జగత్పురాను మంత్రగత్తెల నిలయం అని పిలుస్తారు. జైపూర్లోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న ఈ రద్దీగా కనిపించే నివాస ప్రాంతం ఇతిహాసాలకు ప్రసిద్ధి చెందింది. ఆకలి మరియు కరువు యొక్క చీకటి చరిత్ర జగత్పుర యొక్క భయానక చరిత్రకు ఒక ఉదాహరణ. పురాణాల ప్రకారం దురాశ మరియు అహంకారానికి పేరుగాంచిన ఈ ప్రాంత పాలకుడు తన ప్రజల బాధలకు కారణమయ్యాడు. గ్రామంలో కరువు మరియు ఆకలి వ్యాపించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో చనిపోవడం ప్రారంభించారు. బాధపడ్డ గ్రామస్తుల్లో కొందరు తమ చివరి శ్వాస వరకు రాజును శపించారు. వాళ్లు మంత్రగత్తెలు కావచ్చు, లేదా బహుశా వారి తరువాతి జీవితంలో శాపాలు వాళ్లను మంత్రగత్తెలుగా మార్చుండొచ్చు. దుఃఖం మరియు నిరాశలో మునిగిపోయిన ఈ శాపాలు వారి ఆత్మలను ఈ ప్రదేశంలోనే ఉండేలా చేశాయి. అందుకే ఈ ప్రదేశం మోస్ట్ హాంటెడ్ ప్రదేశం. ఇక్కడికి వెళ్లాలంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఇక నెక్స్ట్ వన్ జల్ మహల్. స్వర్గం లాంటి అందమైన ఈ సరస్సులో అరుపులు, కేకలు వినిపిస్తాయి. జల్ మహల్ యొక్క భయానక రహస్యం ఏంటి? జైపూర్లో రాజభవనాలతో పాటు సరస్సులు కూడా ఉన్నాయి. 17వ శతాబ్దంలో నిర్మించిన మన్సాగర్ సరస్సు జైపూర్ అందాన్ని పెంచుతుంది. పర్యాటకులు ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఆరావళి కొండల మధ్యలో నిర్మించబడిన ఈ సరస్సు ప్రతి ఒక్కరిని తన అందంతో ఆకట్టుకుంటుంది, తన నిర్మలత్వంతో ఆకర్షిస్తుంది. ఈ సరస్సు చాలా ప్రత్యేకమైంది, ఎందుకంటే ఇది సంవత్సరాలుగా రహస్యాలతో నిండిపోయిన జల్ మహల్ను కలుపుకుని ఉంది. జల్ మహల్ సరస్సులో తేలుతూ ఉంటుంది. 18వ శతాబ్దంలో అమీర్ మహారాజు సవాయి జైసింగ్ II ఈ సరస్సు మధ్యలో జల్ మహల్ను నిర్మించాడు. రాజ్ కుటుంబం ఈ ప్యాలెస్లో విశ్రాంతి తీసుకునేది. ఈ సరస్సు 300 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి 4 కిలోమీటర్ల లోతులో ఉంది. జైపూర్లో అనేక హాంటెడ్ ప్యాలెస్లు మరియు కోటలు ఉన్నాయి. ఈ జాబితాలో జల్ మహల్ కూడా ఒకటి. ఇక నెక్స్ట్ వన్ రాజస్థాన్లోని అజ్మీర్ ఉదయ్పూర్ హైవే. ఈ హైవేను రక్త మార్గం అని కూడా పిలుస్తారు. నేటికి ఈ రోడ్డు గుండా వెళ్లే వ్యక్తులు చాలా దెయ్యాలను ఎదుర్కొంటారు. అకస్మాత్తుగా ఈ హైవేపై ఎర్రటి దుస్తులు ధరించిన వధువుగా కనిపించే ఒక అమ్మాయి కనిపిస్తుంది. 5 ఏళ్ల అమ్మాయి వివాహం 3 ఏళ్ల అబ్బాయితో నిశ్చయించబడిందని, కానీ ఆ అమ్మాయి మరియు ఆమె తల్లి ఈ సంబంధాన్ని అంగీకరించలేదని కోపంగా హైవే వైపు వెళ్లిపోయారని చెబుతారు. అప్పుడు వేగంగా వస్తున్న వాహనం తల్లి మరియు కుమార్తెను ఢీకొంది. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. అప్పట్నుంచి వాళ్ళిద్దరూ ఇక్కడే దెయ్యాలుగా తిరుగుతున్నారని అందరూ చెబుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ రాణా కుంభ్ ప్యాలెస్. ఈ ప్యాలెస్లో రాణి పద్మావతితో పాటు వేలాది మంది మహిళలు దెయ్యాలుగా సంచరిస్తారు. ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ నుంచి తనను తాను రక్షించుకోవడానికి వందలాది మంది ఇతర మహిళలతో పాటు ఆత్మాహుతి చేసుకున్న రాణి పద్మావతి కథకు చిత్తోర్ఘర్లోని ఈ ప్యాలెస్ ప్రసిద్ధి. ఇంకా శాంతిని పొందని ఆ మహిళలందరి ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయట. చాలా మంది మహిళల ఏడుపులు మరియు కేకలు రాత్రుళ్ళు ఇక్కడ వినిపిస్తాయి.
ఇక నెక్స్ట్ వన్ బ్రిడ్జ్ భవన్ హోటల్. రాజస్థాన్లోని బ్రిడ్జ్ భవన్ హోటల్ ఒక దెయ్యాల భవనంగా ప్రసిద్ధి. దాని చరిత్ర తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. బ్రిడ్జ్ భవన్ కు ఒక మర్మమైన చరిత్ర ఉంది. అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. 1957 ప్రాంతంలో బ్రిడ్జ్ భవన్ చంబల్ నది సమీపంలో నిర్మించబడింది. ఆ సమయంలో హిందువులు మరియు ముస్లింల మధ్య చాలా వివాదాలుండేవి. బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని ఆసరాగా చేసుకుని హిందువుల ఆలయం వెలుపల ఆవు మాంసాన్ని మరియు మసీదు ముందు పంది మాంసాన్ని విసిరేసేది. ఇది హిందువులు మరియు ముస్లింల మధ్య గొడవలకు దారితీసింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరింది. అయితే 1957లో వారి తుపాకుల్లో ఆవు మాంసం మరియు పంది మాంసం ఉపయోగిస్తున్నారని భారతీయ సైనికుల్లో ఒక పుకారు వ్యాపించింది. దీంతో సైనికులందరూ తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు సమయంలో సైనికులు ఈ భవనాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి లోపలికి ప్రవేశించి మేజర్ చార్లెస్ బట్టర్ మరియు అతని కుమారుల్ని కత్తితో పొడిచి చంపారు. అప్పట్నుంచి మేజర్ ఆత్మ ఈ భవనంలోనే తిరుగుతుందని చెబుతారు. ఇప్పటి వరకు అతని ఆత్మకు శాంతి లేదు. కోట మాజీ రాణి కూడా తన డ్రాయింగ్ రూంలోనే మేజర్ చార్లెస్ బర్టన్ దెయ్యాన్ని చాలాసార్లు చూశానని పేర్కొన్నారు. రాణి ప్రకారం మేజర్ ఆత్మ తనకు హాని కలిగించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదట. బ్రిడ్జ్ భవన్ ఇప్పుడు కోటా స్టేట్ గెస్ట్ హౌస్ గా ఉంది. ఇక నెక్స్ట్ వన్ సుధాబాయ్. రాజస్థాన్లోని పుష్కర్ బైపాస్లో ఉన్న సుధాబాయ్ ప్రదేశం నిజంగా దెయ్యాలు పట్టే ప్రదేశం అయితే కాదు. కానీ మీరు సంవత్సరంలో ఒక ప్రత్యేక రోజున అక్కడకు వస్తే ఈ ప్రదేశం మీకు పీడకల్ని మిగులుస్తుంది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు దుష్టశక్తులను వదిలించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక దెయ్యాల ఉత్సవం లాంటిది నిర్వహించబడుతుంది. ఇక తర్వాత కుల్దారా గ్రామం. కుల్దారా ప్రజలు రాత్రికి రాత్రి ఎక్కడకు మాయమయ్యారు. ఈ గ్రామంలో దెయ్యాలు నివసిస్తున్నాయా? రాజస్థాన్లోని కుల్దారా కథ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంపై ఒక సినిమా కూడా తీయబడింది. నేడు ఈ గ్రామం పూర్తిగా నిర్జనమైపోయింది. కానీ ఒకప్పుడు కుల్దారా గ్రామం ప్రజలతో కళకళ్లాడేది. ఇక్కడ పెద్ద సంఖ్యలో పాలివాల్ బ్రాహ్మణులు నివసించేవారు. కానీ ఏ కారణమో తెలియదు, కానీ రాత్రికి రాత్రే వాళ్ళు ఆ గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక్కడ మంత్రి సలీం సింగ్ కుల్దారా గ్రామానికి చెందిన బ్రాహ్మణుడి కుమార్తె శక్తిమయ్యను వివాహం చేసుకోవాలనుకున్నాడని, కానీ శక్తిమయ్యే అతన్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదని చెబుతారు. ఈ సమయంలో శక్తి తనను వివాహం చేసుకోకపోతే అందరినీ చంపేస్తానని సలీం గ్రామంలో నివసించే ప్రజలను హెచ్చరించాడు. దీని కారణంగా అక్కడ నివసించే బ్రాహ్మణులందరూ కుల్దారా గ్రామాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. కానీ వెళ్లే ముందు బ్రాహ్మణులు కుల్దారా గ్రామాన్ని శపించారు. ఈ గ్రామంలో స్థిరపడడానికి చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాత్రికి రాత్రి అదృశ్యమవుతారు అని. ఇక నెక్స్ట్ వన్ భాన్గర్. భాన్గర్ కోట రాజస్థాన్లోని అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. భాన్గర్ కోటకు పరిచయం అవసరం లేదు. ఈ కోట రాజస్థాన్లోని అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. నిజానికి భాన్గర్ కోట ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇక్కడ సందర్శించిన తర్వాత ఇక్కడ నిర్జనమైన ప్రదేశాన్ని చూసిన వెంటనే ప్రజలు వణుకుతారు. రాజస్థాన్లోని భయానక ప్రదేశాల జాబితాలో ఇది చివరి స్థానంలో ఉన్నప్పటికీ ప్రజలు ఏదైనా ప్రదేశం యొక్క దెయ్యం కథ గురించి మాట్లాడినప్పుడల్లా దీని ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ఇది ఈరోజు మిస్టీరియస్ ప్లేస్లకు సంబంధించిన వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.